హలో అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మందికి మేలు చేసే గుణం ఉంటుంది, హెల్ప్ చేసే గుణం ఉంటుంది. ఎంత బాగా హెల్ప్ చేస్తారంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు పాపము వాళ్ళ గుండె అలా తరుక్కుపోతూ ఉంటుంది. హెల్ప్ చేయకపోతే అయ్యో అయ్యో పాపం అని హెల్ప్ చేస్తూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడండి. ఎందుకంటే ఆ గుణము దేవుని గుణము, అది మనుషుల గుణం కాదు. దేవుని గుణం ఎటువంటిదంటే ప్రేమించే గుణము, సహాయం చేసే గుణము, దయ చూపించే గుణము. సో ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు అటువంటి గుణము కలిగి ఉన్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మేలు పొందుకొని కీడు చేస్తూ ఉంటాడు కదా. అటువంటి వారు ఉంటారు. ఎంత హెల్ప్ చేసినా కూడా హెల్ప్ని పొందుకుంటారు, కానీ దానికి ప్రతిగా థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. కానీ మనకే నాశనం తలపెట్టాలని కోరుకుంటూ ఉంటారు. సహాయం తీసుకుంటారు, కానీ రిటర్న్గా హెల్ప్ చేయడానికి బదులు వాళ్ళు హాని చేస్తూ ఉంటారు. అట్టివారు మన మధ్యలో చాలామంది ఉంటారు కదా. సో అటువంటిప్పుడు మనకు అనిపిస్తుంది, ఇటువంటి వాళ్ళకు హెల్ప్ చేయడం వేస్ట్ అండి, అసలు చేయొద్దు అని మనం విసిగిపోతూ ఉంటాము. కానీ వాక్యం చెప్తా ఉంది, మేలు చేయుటయందు విసుకవద్దు. ఎందుకంటే మనకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, మనకు ప్రతిఫలం ఇచ్చేది ఈ లోకంలో ఎవ్వరూ కాదు, మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఎప్పుడైతే మనం మేలు చేస్తామో తగిన కాలమందు దేవుడు మనకు గొప్ప పంటనిస్తాడంట, గొప్పగా ఆయన బ్లెస్ చేస్తాడంట. వాక్యం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6:9 చదువుకుందాం. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, నువ్వు మేలు చేయుటలో విసుకకు, అలసిపోకు, విసిగిపోయి వీళ్ళకి ఎందుకు చేయాలా నేను సహాయం అని నువ్వు విసుగు చెందకు. నువ్వు మేలు చేస్తూనే ఉండు, హెల్ప్ చేస్తూనే ఉండు. తగిన కాలమందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను గొప్పగా దీవిస్తాడు. నీ సంతానాన్ని తరతరములను దేవుడు ఆశీర్వదిస్తాడండి. నేను నా కళ్ళతో ఎంతో మందిని చూశాను. ఎవరైతే హెల్ప్ చేస్తారో వారి తరతరములను, పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. సో మనం కూడా అలాగే ఉందాము. మనకు హాని చేసినా కూడా మనం వారికి మేలు చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఆ యొక్క నాబాలుకు హెల్ప్ చేశాడు, కానీ నాబాలు దావీదుకు కీడు చేయాలనుకున్నాడు. దావీదుకు చాలా కోపం వచ్చింది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు మనకు హాని చేయాలనుకున్నా, మనం మేలు చేసిన వారు కూడా మనకు హాని తలపెట్టినా, మనము మాత్రము విసుకక దేవుని ప్రేమను చూపిద్దాము, క్రైస్ట్ లవ్ని చూపిద్దాము. తగిన సమయమందు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, గొప్ప బ్లెస్సింగ్స్ మనకు దయచేస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ. ఈ సమయంలో వాక్యం విన్న వారందరినీ దీవించండి, బలపరచండి ప్రభా. ఎవరైతే ప్రభా మేలు చేసినా కూడా కీడు చేస్తూ ఉన్నారో, మేలు పొందుకొని ప్రభా కీడు తలపెడతా ఉన్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయాలు మార్చండి ప్రభా. వారిలో ఉన్న కఠినత్వాన్ని తొలగించండి ప్రభా. మేలు పొందుకొని తిరిగి మేలు చేయాలనే ఆలోచనను దయచేయమని వేడుకుంటా ఉన్నాను. ఇదిగో తండ్రి, మేము మేలు చేసి తండ్రి మరి విసిగిపోకుండా ప్రభా, మాకే ప్రతిఫలం లేదు కదా అని ప్రభా మేము విసుగు చెందకుండా ప్రభా కంటిన్యూగా మేము మేలు చేయటకు సహాయం చేయండి. తగిన కాలమందు మమ్మల్ని, మా తరతరములను మీరు ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.